హల్లెలూయా. నన్ను విడవక విడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. సిలువలో సాపిన రెక్కల నీడలు, సురక్షితముగా నన్ను దాసితివా. సిలువలో సాపిన రెక్కల నీడలు, సురక్షితముగా నన్ను దాసితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి నన్ను ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. ఉన్నత పిలుపులో నన్ను పిలసి నీ ఉన్న చోటున నేనుండుటకై, ఉన్నత పిలుపులో నన్ను పిలసి నీ ఉన్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరిచిన యేసయ్యా. నన్ను విడవక ఎడబాయకం దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. హల్లెలూయా. దేవుని వందనాలు, మీ స్తోత్రాలు. దేవుని మాటలు ఇందాం కూసేపు శ్రద్ధగా ఇందాం. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడా 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 9వ మాటలో చెబుతున్నాడా, నీవు పోవు చోట్ల నిల్లాను, నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. లోకంలో గనులైన వారికి ఉన్న పేరుని నీకు కలగజేస్తాను అంటున్నాడు దేవుడు. నీవు పో చోట్ల ఎల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను అంటున్నాడు అన్నమాట. గనులైన వారికి ఉన్న పేరు మనకు కలగజేసి ఉన్నాడంట దేవుడు. స్తోత్రం. గొప్ప కార్యాలు చేసే దేవుడు యేసయ్య. గనులైన వారికి కలిగిన పేరు మనకు కూడా కలగజేస్తాడంట దేవుడు. యేసయ్య మనకి పేరు కీర్తి కూడా కలగజేసే దేవుడు. మనల్ని ఎందుకు పనికిరామనుకుంటాం మనం. అదే దేవుడి దృష్టిలో మనం ఒక పనికొచ్చే వాళ్ళగా ఉన్నమాట. మనం పనికిరాని వాళ్ళని పనికొచ్చే పాత్రగా చేసే దేవుడు యేసయ్య. దేవుణ్ణి నమ్ముకుంటే
దేవుడు సమస్త భారం ఆయనే మోసి నీకు ఎవరు లేకపోయినా కానీ దేవుడే నీకు ధైర్యం ఇచ్చి నిన్ను కాపాడుతాడనమాట. నీవు వెళ్ళి చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు. కాపాడే దేవుడు 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 స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతాడనమాట. అందుకే దావీదు భక్తుడు గారు చెబుతున్నాడు, పాట పాడతాడు ఒకసారి, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నా వద్దకు రాదు అని పాటను చెబుతున్నాడు అనమాట. అంత అంత దావీదుని అంతగా కాపాడిపోతే అంత ధైర్యం చేత ఆ పాట పాడతాడు. పచ్చిక బయల్లో నన్ను పరుండా చేసేదవా అంటున్నాడు అనమాట. పచ్చిక బయళ్ళు అంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్ని మనం పచ్చిగా ఉన్న కాటుకు వెళ్ళి తోలుకెళ్ళి మేపుతాం కదా, అట్లాగే మనల్ని సమృద్ధి ఉన్న కాడ మనల్ని పోషిస్తాడనమాట ఆడబెట్టి. మన దేవుడు గొప్ప దేవుడు, మనకేమీ లోటు రానివ్వడు. కానీ మనం ఆయన్ని పరిపూర్ణంగా నమ్మాలి, నమ్ముకుని యథార్థంగా జీవించాలి. యథార్థవంతులను దీవిస్తాడు దేవుడు. నీ మాట యథార్థంగా ఉండాలి, నీ చూపు యథార్థంగా ఉండాలి, నీ ఆలోచన యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే మనల్ని దీవిస్తాడు దేవుడు, యథార్థవంతులను దీవిస్తాడు అన్నమాట. అసలు ఆ దేవుడు మొదట సృష్టించినప్పుడు మానవులను యథార్థవంతులుగానే పుట్టించాడంట. యథార్థవంతులుగానే పుట్టిస్తే ఈ మానవులు ఏంటి అయ్యి కల్పించుకొని మంత్రాలు కల్పించుకొని అవి యథార్థ జీవితం పోగొట్టుకున్నారన్నమాట. ఆ లోకంలో ఆటికి మంత్రాలకి తంత్రాలకి సింతకాలు రాలుతాయి అన్నట్టు వాటికి అలవాటు పడిపోయి వాళ్ళు వీళ్ళు చెప్పినవి నమ్మేసి అవి యథార్థ మార్గం వదిలేసారన్నమాట. వదిలేసి ఆ లోకంలో ఆటికి అలవాటు పడిపోయాడు. పడిపోతే అప్పుడు దేవుడు బిడ్డల్ని యథార్థ మార్గం నుంచి తొలగించేసిన సైతాను మనల్ని దేవుడికి కాకుండా చేయాలని కంకణం కట్టుకుందన్నమాట సైతాను. ఎందుకని అంటే సైతాను కూడా ఒకప్పుడు దేవుడి దగ్గర దూత అయ్యేటప్పటికి సైతాన్ ఆలోచన దురాలోచన ఆలోచించింది అన్నమాట. ఆ సింహాసంలో కూర్చుంటే నేను కూడా దేవుడిని అయిపోవచ్చు కదా అని ఆలోచించిందన్నమాట. ఆలోచించేటప్పటికి ఆ ఆలోచన ఎరిగాడు దేవుడు. ఎక్కి ఓహో నువ్వు సైతాన్ ఇలా ఆలోచిస్తున్నావా, నువ్వు ఎక్కడ ఉంటాకి వీల్లేదు, నువ్వు నీ సమూహం వెళ్ళిపోండి అని భూలోకంలో తోసేసాడనమాట. పాతాళంలోకి వెళ్ళిపడ్డారు. పాతాళంలోకి వెళ్ళిపడి మళ్ళీ ఇప్పుడు భూలోకానికి వచ్చారన్నమాట. భూలోకానికి వచ్చి మన మధ్య తిరుగుతున్నారన్నమాట. తిరుగుతా మనల్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు దేవుడి బిడ్డలం కదా మనం, నీ బిడ్డలో నీకు కాకుండా నేను చేస్తాను, నా ఆశీర్వాదం నాకు కాకుండా పోగొట్టావు కదా, నన్ను తోసివేసావు కదా, అక్కడి నుంచి నేను నీ బిడ్డలు నీకు కాకుండా చేస్తా అని కంకణం కట్టుకుని దేవుడి బిడ్డల మార్గం తప్పించేసింది అన్నమాట. యథార్థ మార్గాన్ని తప్పించేసి వాళ్ళు అయ్యన్ని మంత్రాలని తంత్రాలని కులాలని భేదాలని ఇవే పెట్టుకునేది అరిచేసింది. అరిచేసి నేను గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప వాళ్ళు గొప్ప అన్నట్టుగా మనం గొప్పలను బట్టి జీవించేది అరిచేసింది సైతాను. చేసి నువ్వు తక్కువడవా, నువ్వు గొప్పడు, వాళ్ళకంటే నువ్వు గొప్పడు, వాళ్ళకంటే నువ్వు తీసేసినోడు ఏం కాదు అని చెప్పేసి ఇంకా హృదయంలో మనకేం ఒక కఠిన బుద్ధి అనుగ్రహించిందన్నమాట. అనుగ్రహిస్తే మనం ఏం సాతాను చెప్పినట్టు నడుతున్నాం అన్నమాట. నడుస్తూ యథార్థ జీవితం వదిలేసి ఈ సాతాను చెప్పిన మార్గాన్ని నడుతున్నాం అన్నమాట. నడుతుంటే సాతాను దానికి ఇష్టం వచ్చినట్టు అది నడిపిస్తుంది. ఇక ఏదో అంటారు చూడు, మెల్లో గడిచే తిప్పేటట్టు మనం తిప్పుతుంది అంట.
దాని చుట్టూరేఖ తిప్పుతుంది. ఆ మాటలు మనకు రుచికరం ఉన్నాయి. దాని మాటలు సైతాన్ మాటలు రుచికరంగా ఉన్నాయి. దేవుని మాటలు రుచికరం లేక వదిలేసామన్నమాట. సైతాను రుచికరంగానే చూపెడుతుంది ముందు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుంది? పాతాళ ముందు తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. అందుకనే దేవుడు సృష్టికర్త, మనల్ని సృష్టికర్త దేవుడు యేసయ్య. యేసయ్య మాటలు వింటూ యేసయ్య రక్షణ పొందుకుంటూ యేసయ్య మార్గంలో మనం జీవించాలి. అలాంటి జీవితం మనం జీవించాలని దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మనం లోకంలోకి వెళ్ళి లోకంలో పడి మనం ఇటు కొట్టుమేట ఆడతాం. దేవుడు బాధపడతాడు. దేవుడు బిడ్డలం కదా మనం బాధపడితే, ఇప్పుడు తండ్రికి బిడ్డలు ఉన్నారు, బిడ్డలు బాధపడితే తండ్రికి ఎట్లా ఉంటుంది? బాధగా ఉంటుందా? అట్లాగే మనం దేవుడి బిడ్డలం, యేసయ్య బిడ్డలం. సృష్టికర్త ఆయన మనల్ని చేశాడు. మనం ఈ మంత్రాలు కల్పించుకుని ఆ నరకంలోకి వెళ్ళిపోయి కొట్టుమిట్లు ఆడుతుంటే దేవుడేమో చూసి తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఏం చేస్తాడేమో యథార్థకుంటే కాపాడేవాడు దేవుడు మనల్ని. యథార్థత కోల్పోయాంగా మనం. అందుకని ఆ యథార్థత లేకపోతాం వల్లని మనం చీకటిలో సంచరించవలసి వచ్చిందన్నమాట. ఆ యథార్థత నువ్వు మళ్ళీ నీలోకి తెచ్చుకోవాలని, యథార్థంగా జీవించాలని, యథార్థ మార్గాన్ని జీవించాలని దేవుడు యేసు క్రీస్తు లేక మన మధ్యకి వచ్చాడనమాట. వచ్చి యథార్థ జీవితం జీవించమని, రక్షణ బాప్టిజం పొంది మంచి మార్గాన్ని జీవించమని దేవుడు చెబుతున్నాడు. చెబుతుంటే అదేమో పెడసేవుని పెట్టేస్తున్నారు కొందరు. ఏంటి ఇది మొదటి నుంచి అలవాటు పడిపోయారు కదా. అయ్యేమో రంగులు పొంగులకి అన్నిటికీ అలవాటు అయిపోయి మనసం. ఇప్పుడు మనిషి ఉన్నాడు, దేనికి దానికి ఎయ్యి మడితే అవి తింటాం అలవాటు పడి చేసుకుంటాడు ఇంకో, మళ్ళీ దాని నుంచి యువతలకు రావాలంటే వస్తాడా? రాడు కదా. అదేమో తీయగా ఉంటుంది. లోకు ఆలోచనలు ఏమో తీయగా ఉంటాయి అన్నమాట. దేవుడి ఆలోచన తీయగా ఉంటుందా, ఎలగసేది కనిపిస్తున్నాయి. అందుకని ఆ దేవుడి మార్గాన్ని వదిలిపెట్టేసి సాతాను తంత్రాలు ఎంచుకున్నారన్నమాట. ఎంచుకుని జీవిస్తుంటే ముందు మంచిగానే చూపిస్తుంది సైతాను, తర్వాత నరకంలో పడేద్ది మనల్ని. అట్లా సైతాన్ మాటలని అలా లోకంలో జీవిస్తూ నరకానికి పాత్రం కాకుండా మనం మంచిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తూ దేవుడిని బిడ్డలుగా జీవిద్దామన్నమాట. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేసిన ఏకైక దేవుడు, త్రియేక దేవుడు మన దేవుడు. అందరూ అందరంగా ఆల్చి తల వంచారంట. నీలో పాపం ఏమీ లేదు, నిష్కాంకమైన దేవుడు, నీవు గొప్ప దేవుడు, దేవుడు అంటే ఏకుడు, పరిశుద్ధుడు అని ఒప్పుకున్నారంట. ఒప్పుకున్నట్టు లేఖనం తెలియబడుతుందన్నమాట. అంత పరిశుద్ధమైన దేవుడిని మనం విడిచేసి మీ లోకంలో జీవిస్తున్నాం అన్నమాట. లోకంలో బాధలు పడుతున్నాం అన్నమాట. లోకంలో మంత్రాలు కల్పించుకుని లోకంలో జీవిస్తున్నాం. దేవుడి బిడ్డలని మనం లోకంలో ఉండకూడదు. లోకంలో ఉంటే దేవుడికి అవమానం. నా బిడ్డలైన వాళ్ళు ఇట్టగా మోసపోతున్నారో, మోసపు జీవితాలు జీవిస్తున్నారో, నరకాని పాత్రలు అవుతున్నారు అని చెప్పి దేవుడు మనల్ని యేసుక్రీస్తు రేఖ వచ్చి మనల్ని రక్షించాలని రక్షణ బాప్టిజం ఇచ్చి మనల్ని ఆయన రక్తాన్ని సిందించి మనల్ని రక్షిస్తే ఇంకా దేవుణ్ణి మనం పెడసేవుని పెడుతూ దేవుణ్ణి మార్గాన్ని విడిచి తిరుగుతామన్నమాట. ఇప్పుడు రక్షణ బాప్టిజం పొందుకున్న వాళ్ళు కాడ అట్టగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళినప్పుడేమో చర్చి వేస్తాం, లోకంలో ఉన్నప్పుడేమో లోకం వేస్తాం, లోకంలోకి వచ్చేస్తున్నారు, లోకంలో ఉంటున్నారు. అక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే. అట్లా ఉండకూడదు. మనం ఏర్పాటుగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తే అప్పుడు దేవుడికి మహిమ కలుగుద్దన్నమాట. ఆయనకి మెచ్చుకుంటాడనమాట. బలం మంచి దాసాడిని మెచ్చుకుంటాడనమాట. అలాంటి జీవితం మనం
జీవించాలి. అంత దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె స్తోత్రం. ఏ స్త్రీ